వెల్కమ్ టు ఈగల్ మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా ఖుషీ సినిమా నిలిచింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఖుషీ బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఖుషీ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ల పాటు హిట్లు లేవంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అభిమానుల కోసం రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి తర్వాత ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ తో కొమరం పులి సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్జే సూర్యను పవన్ కళ్యాణ్ కొట్టారు అనే రూమర్స్ వినిపించాయి. ఓ రోజు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వచ్చేసరికి ఒకరి మీద ఎస్జే సూర్య బండబూతులు తిడుతూ కనిపించాడట. దీంతో కోపం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన మీద చేయి చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఘటన తర్వాత వీరిద్దరూ కొన్ని రోజులు మాట్లాడుకోలేదని, అందుకే ఆ సినిమా సరిగ్గా రాలేదు అనే విమర్శలు సైతం అప్పట్లో వినిపించాయి. అయితే అదంతా కూడా కేవలం ప్రచారమే అని తేలింది. ఎస్జే సూర్య నటుడిగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఖుషి 2 చేయడానికి ఆయన దగ్గరకు వెళ్తే ఇప్పుడు ప్రేమ కథలు చేస్తే బాగోదు అని ఎస్జే సూర్య తెలిపారు. ఇదే సమయంలో పవన్ తన స్నేహితుడని ఎస్జే సూర్య కామెంట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయన కొట్టడమంతా ప్రచారమే అని తేలిపోయింది.